రోజు స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మన దొంగ చిట్టి మీద, సుందరి మీద మన హీరో విక్రమ్ కృష్ణకి అయితే అనుమానం బలపడింది. ఇక ఆ అనుమానం తొలగిందా లేకపోతే అలాగే ఉందా తెలుసుకోవాలనుకుంటే ఈరోజు స్టోరీ పూర్తిగా చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాగే నేను డైలీ ఉదయం పెట్టే ఈవినింగ్ సీరియల్ ఎపిసోడ్ మీరు మార్నింగే చూసేయచ్చు. ఇక లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మన హీరో విక్రమ్ కృష్ణ వచ్చింది చిట్టి కాదని అనుమానపడతాడు. తనని పట్టించుకోలేదని మాత్రమే తను చిట్టి కాదనుకుంటాడు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఆ వచ్చిన చిట్టి ఎవరో నేను ఖచ్చితంగా కనిపెట్టి తీరుతానని మన హీరోయిన్ రాధతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన హీరో విక్రమ్ కృష్ణ మాటలను అయితే మన హీరోయిన్ చాలా లైట్ తీసుకుంటుంది. తర్వాత మోనాలిసా అయితే మన చిట్టిని తీసుకువెళ్ళి తన రూమ్లో అప్పచెప్పిస్తుంది. కానీ ఆ రూమ్ చూసి సుందరి చాలా ఆశ్చర్యపోతుంది, ఇంకా చాలా ఆనందపడిపోతుంది. అంత పెద్ద రూమ్ చూసి సుందరి అయితే తనకిచ్చిన రూమ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ మంచాన్ని, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు వాటిని అన్నిటినీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ రూమ్ని ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి మన హీరో విక్రమ్ కృష్ణ ఈ అమ్మాయిని చూస్తే ఏదో తేడాగా ఉంది, ఈ అమ్మాయితో మాట్లాడితే కానీ మనకి క్లారిటీ రాదు అని తనతో మాట్లాడడానికి వెళ్తాడు. కానీ లోపల సుందరి మాత్రం తెక్క వేషాలు వేస్తూ ఉంటుంది. తర్వాత ఈ సుందరి ఆనందంలో డాన్స్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి మన హీరో విక్రమ్ కృష్ణ తలుపు దగ్గరకు వచ్చేస్తాడు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ జరుగుతుంది. ఇక మన సుందరి డాన్స్ చేస్తుండగా టక్మని డోర్ ఓపెన్ అయిపోతుంది. తీరా ఆ డోర్ ఓపెన్ చేసింది దమయంతి. మన హీరో విక్రమ్ కృష్ణ అయితే అక్కడ ఉండడు. తర్వాత దమయంతి మన సుందరిని అయితే పిచ్చి తిట్లు తిడుతుందనే చెప్పాలి. ఇక్కడే మనకి చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. అదేనండి, సుందరి అయితే ఫస్ట్లో ఒప్పుకోదు కదా, ఇక సుందరిని ఎలా ఒప్పించారో అన్నది విషయాన్ని మనకి ఇక్కడ చూపించేస్తారు. ఇక సుందరి వాళ్ళ నాన్నకి మందు, వాళ్ళ అమ్మకి బంగారం, వాళ్ళ తమ్ముడికి తిండి ఎరగా వేసి మన సుందరిని అయితే ఒప్పించేస్తారు వీళ్ళు. తర్వాత దమయంతి కూడా నువ్వు ఫస్ట్ సీన్ బాగానే చేసావు కానీ దానిలో విక్రమ్ కృష్ణని పట్టించుకోలేదేంటి అని అడుగుతుంది. దానికి మన సుందరి అయితే చాలా తెలివిగా సమాధానం చెప్తుంది. తను హీరో కదా, తనకి స్పెషల్ సీన్ రాశాను, మీరు చెప్పినట్టే యాజ్ ఇట్ ఈజ్ నేను చేయను అని చెప్తుంది. ఇక తర్వాత అయితే మన ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మొదలు పెట్టేస్తుంది. మన హీరో విక్రమ్ కృష్ణ మర్నాడు ఒక చోట నుంచుని ఈమె చిట్టి కాదు, చిట్టి అయితే ఖచ్చితంగా నన్ను పట్టించుకునేది అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి ఈ సుందరి అక్కడికి వచ్చేస్తుంది. తర్వాత ఆ సుందరి మన విక్రమ్ కృష్ణ సుందరితో మాట్లాడాలనుకుంటాడు, కానీ తను మాట్లాడడానికి ఇష్టపడదు. తను ఇంకా మన హీరో విక్రమ్ కృష్ణ మీద కోపమిస్తుంది. అసలు ఏం జరిగింది, ఏమైంది అని అడుగుతాడు మన హీరో. దానికి సుందరి అయితే ఆ రోజు నేను నదిలో పడిపోతున్నప్పుడు ఎంతలా అడిగాను నిన్ను వదలద్దు అని, కానీ నువ్వేం చేసావు, నన్ను వదిలేసావు అని కోపమించుకుంటుంది. ఇక ఆ మాటతో మన విక్రమ్ కృష్ణకి ఈ దొంగ చిట్టి మీద ఉన్న అపోహలు, అనుమానాలు అన్నీ పోతాయి. ఇంకా మన హీరో అయితే చాలా సంతోషపడిపోతాడు. సుందరి అయితే మన హీరోని చాలా నమ్మించే ప్రయత్నమే చేస్తుంది. ఆ రోజు నువ్వు నా చేయి వదలకుండా ఉండుంటే ఈ రోజు కూడా నేను నీ చేయి పట్టుకునే ఉండేదాన్ని, నువ్వు నన్ను చాలా మోసం చేసావని చెప్తూ ఉంటుంది. ఇంతలో పక్క నుంచి మన రాధ అయితే ఎంటర్ అయిపోతుంది. తను వీళ్ళిద్దరిని ఇలా చూసి తనకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా అక్కడ చిట్టి మాటలు అయితే చాలా ఓవర్గానే ఉంటాయి. నేను నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు నన్ను ప్రేమించలేదని నాకు ఈ రోజే అర్థమవుతుంది. నీకు కనీసం నా పైన ఆవగించేంత ప్రేమ కూడా లేదు అని మన చిట్టి అయితే ఓవర్ యాక్షన్ చాలా చేసేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా పక్క నుంచి మన హీరోయిన్ రాధ చూసి ఏంటో వీళ్ళిద్దరు అన్నట్టుగా మొహం పక్కకు పెట్టుకుంటుంది. ఈ దొంగ చిట్టి మాటలకైతే మన హీరో విక్రమ్ కృష్ణ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. దానికి మన సుందరి అయితే అడుగుతుంది, నువ్వు ఏడ్చేంతలా ఏమన్నాను, నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు బావా అని. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ పాపం అమాయకంగా, ఇది ఏడుపు కాదు చిట్టి, ప్రేమ, ఇది నీకు నా మీదున్న ప్రేమ, ఇంకా నాకు నీ మీదున్న ప్రేమ అని చెప్తాడు. ఇక్కడే సుందరి మన హీరోకి అయితే ఒక డైలాగ్ కూడా వేస్తుంది, అంటే నువ్వు అలా ఏడుస్తున్నావంటే నీది ఏడుపు కొట్టు ప్రేమ బావా అని. ఇక మన హీరో విక్రమ్ కృష్ణ అయితే ఆ కన్నీళ్లకు అర్థం పెద్దదే చెప్తాడు. ఇంకా అదంతా మనం చెప్పుకుంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడతో కట్ చేస్తున్నాను. ఇక రాధ చూస్తుందని ఇంకాస్త ఓవర్ యాక్షన్ చేస్తాడు మన హీరో విక్రమ్ కృష్ణ. ఇక వీళ్ళిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే మన హీరోయిన్ మధ్యలో వచ్చి వీళ్ళిద్దరిని విడదీస్తుంది. ఇక సుందరి అమాయకంగా అడుగుతుంది, ఇందాక నన్ను మిర్చి బజ్జీల గురించి అడిగిన అమ్మాయి ఈ అమ్మాయే కదా బావా, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ అయితే నీళ్ళు నవ్వులతో చెప్తాడు. ఇక చెప్పకనే చెప్పేస్తాడు, తిన నా ఫ్రెండ్ అని. దానికి సుందరికి ఇంకొక అనుమానం వస్తుంది, ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండా, నేను నీకు దూరమైన ఈ 20 ఏళ్లలో నువ్వు గర్ల్ ఫ్రెండ్ని కూడా పెట్టేసుకున్నావా అని అడుగుతుంది. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ అంటే ఫ్రెండే, జస్ట్ ఫ్రెండ్ అంతే, ఏ గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు అని చెప్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ చేతులు పట్టుకుని ఈ కాంతం ముందు మాట్లాడుకుంటే కంటే ఏ కాంతంతో మాట్లాడుకుందామని పక్కకు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిని చూసి కుళ్ళుకుంటుంది మన హీరోయిన్ రాధ. ఇక తర్వాత మన రామచంద్రయ్య సుందరిని రూమ్లోకి తీసుకువెళ్ళి
ఈ రూమ్ ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి సుందరి ఇక్కడే మాట స్లిప్ అవుతుంది. ఈ రూమ్ చాలా బాగుంది, మీరు నా కోసం స్టేజ్ అంత రూమ్ కట్టిస్తే ఎందుకు బాగోదు అని అంటుంది. తర్వాత ఇక ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది మన సుందరి. తర్వాత రామచంద్రయ్య ఎంతో ఆరాటంతో తనకు కొన్న బొమ్మలు, బట్టలు, గిఫ్ట్లు అన్నీ చూపిస్తాడు. కానీ అవన్నీ చూపిస్తుంటే మన సుందరి మొహం మాత్రం చిన్నబుచ్చుకుంటుంది. తనకి ఏదో మూల నేను ఈ తండ్రిని మోసం చేస్తున్నాననే బాధ ఉంటుంది. వీళ్ళిద్దరి ప్రేమతో అలా ఈ రోజు ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రేపటి ఎపిసోడ్లో భోజనాల దగ్గర అందరి ముందు అడిగేస్తుంది సుందరి, నీ ఫ్రెండ్ ఏది అని. ఇక మన రాధ వచ్చి పక్కన కూర్చుంటే నీ ఫ్రెండ్ నీ పక్కన కూర్చుంది ఏంటి అని అడుగుతుంది. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. చూద్దాం ఇక రేపు ఏం జరుగుతుందో. సుందరికి మన రాధే విక్రమ్ కృష్ణ భార్య అని తెలిసిపోతుందా? చూద్దాం రేపటి ఎపిసోడ్లో. అంతవరకు వెయిట్ చేస్తుండని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.